నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మచిలీపట్నంలోని రంగనాయక ఆలయంలో భూములు కబ్జా చేశారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇక ఆయన ఎక్కడెక్కడ స్కామ్లు చేశారు ఇక ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాటి వెనుక ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ పేర్ని నాని మొన్నటి వరకు రప్పరప్ప అని వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మచిలీపట్నంలోనే రంగనాయక ఆలయంలో భూములు కబ్జా చేశారు పేర్ని నాని అసలు ఇంకా పేర్ని నాని కాక ఇంకెవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి కబ్జాలు చేసినా అంటే మీరేం చెప్తారు సార్ మొత్తంగా 5 ఎకరాలు అది అంటున్నారు 5 ఎకరాలు ఆ రోజున మార్కెట్ వాల్యూ గజం 5,000 ఉన్నా కూడా వీళ్ళు 1000 రూపాయలకే అంటే కారు చౌకగా కొట్టేశారు ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది అది కూడా ఎలా అంటే అక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయని చెప్పేసి అది ఎవరు ఒకవేళ కొన్నా కానీ మళ్ళీ తిరిగి అమ్ముకోలేరు రేపొద్దున ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది అలా ఎలా బెదిరించి ఆ వేలంలో వీళ్ళే తక్కువ ధరకి వాళ్ళు కొట్టేయడం జరిగింది అని ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చిన విషయం ఆ తర్వాత ఇప్పుడు అదే భూమి ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రకారం చూస్తే ఇక అది ఆ దగ్గర 50,000 అలా ఉంటుందంటున్నారు సో అది తన భార్య పేరిట అలాగే తన బంధువుల పేరిట ఇంకా చాలామంది ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటున్నారు ఈ విధంగా ఆలయ భూముల్ని అంటే అక్కడ ధూపదీప నైవేద్యాలకి కూడా అక్కడ ఆ దేవాలయానికి ఆ స్థితి లేదు అనే యొక్క లాంటి పరిస్థితిని అక్కడ కల్పించి అందుకోసమే ఈ భూములు అమ్మేటట్టుగా వాళ్ళు పావులు కదిపి అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ వ్యూహాత్మకంగా దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం అయితే చేశారు అది ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలు తెలుస్తూ ఉంటే ఏ విషయంలోనూ కూడా ఇక్కడ ఉచ్చనీచాలు లేకుండా కనీసం భగవంతుడంటే ఒక భక్తి అంటాం కదా భయం కూడా లేకుండా పాప భీతి కూడా లేకుండా స్వయంగా భగవంతుడి భూమిని కొట్టేయటం అంటే ఇంకా అసలు ఇంకా దాన్ని ఇంకా ప్రజల్ని మోసం చేయటం ఇంకేమైనా కష్టం వీళ్ళకి ఇంకా భగవంతుడిని మోసం చేస్తున్నప్పుడు ప్రజలకు లెక్క ఏం కాదు కదా నిజం చెప్పాలంటే ఇంకా అసలు ఆ పాప భీతే లేని మనుషులకి భగవంతుడే స్వయంగా మోసం చేసే మనుషులకి ఇంకా మనుషులు మోసం చేయటం ఏముంది ఆ మోసంతోనే మరి 5 ఏళ్ళు మనం చూసాం అంటే ఇది 2007లోనే జరిగిన మోసం ఇది సో అప్పటి నుంచి కూడా ఈ నేర ప్రవృత్తి నేరమయ జీవితానికి ఈ పేరుని నాని అప్పటి నుంచే ఈ విధంగానే ఈ అక్రమార్జన అతను కూడా అప్పటి నుంచి చేస్తాడనే విషయం అయితే ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇవాళ కొత్త ఏం కాదు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు రఫా అని అదని ఇదని ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా కార్యకర్తలు రెచ్చగొట్టి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి వస్తే మళ్ళీ మేము విధంగా చేస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక భయకంపితులు చేసేసి అంటే రాష్ట్రాన్ని ఇంకా ఇప్పటికే లూటీ చేశారు వాళ్ళు అంటే ఇంకా అసలు ఒక రకంగా చెప్పాలంటే అప్పులు కుప్పగా పెట్టేసి 12 లక్షల నెత్తి మీద పెట్టి కోట్లు 12 లక్షల కోట్లు అప్పంటే మాటలు కాదు కదండి అంటే ఎంత కుదేలైపోయింది రాష్ట్రం భవిష్యత్ తరాలకి నిజంగా మరి అంత పెను భారాన్ని పెట్టిన తర్వాత మరి వాళ్ళు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఎవరు ఊహించలేని విషయం అలా విధంగా అంటే వాళ్ళు ఇంకా ఏ పరిపాలన గాలి కొదిలేసి సంపాదించుకోవడం లూటీ చేసుకోవటం అనే దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇవాళ ఇన్ని స్కాములు ఒకటా రెండా ఇన్ని స్కాములు మద్యం స్కాము లేకపోతే ఇంకోటి మనం అన్ని ప్రతిరోజు వార్తలు చూసే ఇవే కదా రోజుకొక వార్త సో ఒక్కొక్కళ్ళగా ఏం జరుగుతుంది ఏ స్కాముల్లో ఉన్నారు అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే వాళ్ళ పేరుని నాని విషయం కూడా బయటకు వచ్చింది వీళ్ళేంటంటే బయటకు వచ్చి చెప్పే కబుర్లు శ్రీరంగ నేతలు తర్వాత వెనక చేసే అన్నీ కూడా ఏదో వాళ్ళ నాయకుడు చెప్తా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అలాగా శ్రీరంగ నేతలు బయట చెప్తారు చేసేవన్నీ ఇలాంటి పనులే సో ఆ విధంగా అంటే అభివృద్ధి అనేది చేయలేని పరిస్థితిలో ఇవాళ అసెంబ్లీకి కూడా ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఇవాళ అసెంబ్లీ జరుగుతుంటే కూర్చొని అక్కడ కనీసం 30-40 రోజులు ప్రజల సమస్యలు చెప్పాలి ప్రజల సమస్యలు ఏమైనా చెప్పడానికి లేవనే ఉద్దేశం కదా వీళ్ళు చెప్పేది అసెంబ్లీకి రావట్లేదంటే 2 రకాలుగా ఆలోచించుకోవాలి ఒకటి ప్రజా సమస్యలు లేవు కాబట్టి మేము అసెంబ్లీ రావట్లేదు అనుకోవాలా లేకపోతే మేము ఇన్ని రకాలుగా మేము 5 ఏళ్ళు లూటీ చేసాం రాష్ట్రాన్ని అవన్నీ కూడా తేటతలం అవుతాయి ప్రజల ముందు కాబట్టి మేము అక్కడ ఫేస్ చేయలేము ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి చర్చకు వచ్చిందంటే మేము ఉన్న మా గుట్టు ఇప్పటికే రట్టయింది ప్రజల ముందు ఇంకా ఎంతకంటే బద్దం అయిపోతాం అన్న విషయం గురించి కూడా భయపడుతున్నట్టే కదా మూడోది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు వెకిలి చేష్టలు చేశారు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు మరి ఆయన్ని అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని మరి తోలనాడటం ఆ అనుభవం లేని ఆయన భార్య గురించి నీచాతిరీచంగా మాట్లాడటం ఆ మాట్లాడిన దానికి స్వయంగా ఆ రోజున సభలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వికిరి నవ్వులు అవుతూ వాళ్ళని ప్రోత్సహించడం ఇవన్నీ అంటే సభ ఎలా జరగకూడదో అంటే అలా జరిగింది ఆ రోజున కాబట్టి అలాంటి పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి అది ఇప్పుడు ఇవాళ అసెంబ్లీకి వస్తే అలాంటి పరాభవం వాళ్ళకు కూడా వస్తుందేమో భయం కానీ అలాంటి పరిస్థితి ఏనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా చేయలేదు 23
మంది సభ్యులతో ఉన్న తను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే కొంతమంది సస్పెండ్ చేసినా కానీ ఒక్కడైనా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఒక్కడే కూర్చుని కూడా సమస్యను పరిష్కరించిన రోజులు ఉన్నాయి. అలాగా అంత ఛాలెంజింగ్గా అతను ప్రతిపక్ష రోల్ నిర్వహించాడు. అంటే 20 ఏళ్ళు దాదాపుగా, అంటే ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 20 సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంగానే ఉన్నాడు. ప్రతిపక్షంగా ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రజల పక్షాలు అయితే ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా ఏదైనా సరే ప్రజల సమస్యల గురించి ప్రస్తావించి ప్రజల గురించి వాళ్ళ బాగు గురించి ఆలోచించేవాడు ప్రజానాయకుడు అవుతాడు. వీళ్ళది కాదని క్లియర్గా అర్థమైపోతుంది. మనం 151 మంది మొన్న గతంలో ఎవరైతే మరి వైసీపీలో ఉన్నారో అందులో దాదాపు 300 మంది ఇవాళ నేర ప్రవృత్తి, నేర చరిత్ర కలిగిన వాళ్ళ కింద మనకు తేడతనం అయిపోతుంది. అందులో ఇవాళ తెర మీదకి వచ్చిన వ్యక్తి పేర్ని నాని. పేర్ని నాని విషయంలో కూడా మనం చాలా రోజులుగా వింటా ఉన్నాం. రేషన్ మాఫియా గురించి కూడా విన్నాం. అక్కడి నుంచి ఇదిగో ఈ రోజున ఇక్కడ వరకు మనం వింటా ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా అవినీతి మరకలు, అవినీతి మయం అనేది వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం జరిగిందని మనకు అర్థమవుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిందని చెప్పడానికి 2000లో జరిగిన ఈ ఆలయ భూముల గోల్మాల్ ఉదంతం. దీన్ని కూడా మనం చూసుకున్నట్టయితే అప్పటి నుంచే, అంటే రాజశేఖర అధికారంలో ఉన్నప్పుడే ఈ దాచుకో అనేది ఆ రోజు నుంచే ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవాళ పేర్ని నాని విషయం కూడా ఇవాళ మన ప్రజల్లోకి చర్చగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా విచారణకు వస్తుంది. ఇది దోషులను అనేది రుజువైతే కనుక తను శిక్షణ తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? అదే అంటే విచారణ జరిపించాలని డిమాండ్ కూడా వస్తుంది. ఈ విచారణ జరిగితే కనుక నిజాలు నిగ్గు తేలుతాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకి రాబోయే రోజులు తెలుస్తుంది. ఆలయ భూములు పేర్ని నాని కావచ్చు, మరి వైసీపీ హయాంలో ఉన్న రోజా కూడా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇట్లా గోవులు కావచ్చు, కల్తీ లడ్డు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తానే ఉంటున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అది ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రక్రియ అంతేది. ఇప్పుడు వాళ్ళ మీద అంటే వాళ్ళను ఎదుర్కోవటం చేతకాని పరిస్థితుల్లో ఈ విధంగా అంటే ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకొచ్చి ఆ విధంగా పక్కదారి పట్టించి అంటే డిబేట్ పాలిటిక్స్ అనమాట. ఇందులోనే భాగం ఇవి కూడా. అంటే ఏదో విధంగా వాళ్ళని మీరు చేశారు తప్పు అని చెప్పాలనే ప్రయత్నం. కానీ ఇది అక్కడ ప్రజలు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి తప్పుల్ని చూశారు కాబట్టి ఇప్పుడు తప్పుకి తప్పనిసరి శిక్ష వాళ్ళకి పడింది. అందుకని వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చింది 11కి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి పేర్ని నాని అరెస్ట్ అంటున్నారు, నిజంగా అరెస్ట్ చేస్తారంటారు కూటమి ప్రభుత్వం? ఏమంటారు? అరెస్టులు అనేది అది ఒక సుదీర్ఘకాలం పాటు సాగే విచారణలు, తర్వాత కోర్టులు, తీర్పులు ఇవన్నీ ఉంటాయి. మొత్తంగా అయితే కేసును అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొన్న తర్వాత నేరం నిరూపణ అయితే కనుక ఈ రోజు కాదు రేపైనా ఖచ్చితంగా అది అతను శిక్ష నుండి తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.